పొత్తిళ్లలోనే నాకు దూరమైన నా బిడ్డ మంగ పెరిగిన ఇల్లు, మంగని అపురూపంగా పెంచిన తులసి ఇల్లు, నా మంగ పసిపాపగా ఊయాలలో నిద్రపోయిన ఇల్లు, బుడిబుడి నడకలు నేర్చి ఆటపాటలతో తిరిగిన ఇల్లు. ఆ ఇంటిని నాకు చూడాలనుంది చారి. ఆ ఇంట్లో మంగ పసితనాన్ని వెతుక్కోవాలనుంది. నా మంగ బాల్యాన్ని చూసిన ఆ ఇంటి గోడల్ని తడమాలని ఉంది. నీకు ఆ ఇల్లు ఎక్కడుందో తెలుసా చారి? తెలుసు మేడం. ఒకసారి జైసారు నేను వెళ్ళామండి. నన్ను అక్కడికి తీసుకెళ్తావా? తప్పకుండా మేడం. ఆ ఇంటికి వెళ్లే ముందు జైసార్ కూడా మీలాగే ఫీల్ అయ్యారు మేడం. మంగా మేడం గారు పెరిగిన ఆ ఇంటిని ఒక గుడిలా చూశారండి. నా మంగ దేవత చారి. ఆ ఇల్లు నిజంగా గుడే. నా కడుపున పుట్టి ఆ గడపలో పెరిగింది. ఓ రకంగా అది నేను కళ్ళారా చూడని నా గర్భాలయం లాంటిది. ఇప్పుడే వెళ్దాం చారి. ఆ ఇంటిని చూస్తే నాకు మంగని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. రండి మేడం. ఆ ఇంటిని నేను చాలా రోజుల క్రితం చూశాను. నాకు మళ్ళీ చూడాలనుంది. పదండి. అమ్మా, ఏంటభి? నేను చెల్లి అలా బయటికి వెళ్ళేసి వస్తాం. ఎక్కడికి? గుడికమ్మా. ఏంటి అన్న చెల్లెళ్ళిద్దరికి భక్తి ఎక్కువైంది? సరే సరే, త్వరగా వెళ్ళిరండి. అలాగే అమ్మా. పద్దివ్య. పెళ్లి నడక నడుస్తున్నారేంటి? త్వరగా రండి. అంటే రేపు నీకు జేకి పెళ్లి అవుతుంది కదా, అప్పుడు నువ్వు పెళ్లి నడక నడుస్తావు కదా, నీకు ప్రాక్టీస్ గా ఉంటుందనే. క్యాట్ వాకే నడిచిన దాన్ని నాకు మీరు పెళ్లి నడక నేర్పుతారా? అయినా ఎప్పుడు నేను ఆ పిల్లల గురించి అడిగినా మీరెందుకు లేట్ చేస్తారు? ఆలస్యం అమృతం అని. ఆలస్యం అమృతం మాత్రమే కాదు, విషం కూడా. ఎక్కండి. అమ్మా అమ్మా అమ్మా, నీకు ఆ పిల్లలు ఇల్లు తెలుసా అమ్మా? మీకు తెలుసు కదా, డైరెక్షన్ చెప్పండి. పల్లెటూరు రోడ్లు కాస్త మెల్లగా పోనీ అమ్మా. అసలే నాకు నడుము నొప్పి. నాకు కడుపు నొప్పి. సోది చెప్పకుండా త్వరగా ఎక్కండి. ఓ, ఆ ఇంటికి వెళ్ళాక అన్ని నొప్పులు పోతాయి. ఎక్కండి. జరుగుతున్నది జగన్నాటకం.